ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడ, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానాలలో, శిల్వశ్రమ ధ్యానాలలో 25 రోజుల్లోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఎందుకనగా తండ్రి, మరి మీరు పడిన శిల్వశ్రమ మరణ వేదనలను మేము ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి మా జీవితాలను సిద్ధపరచుకునే విధానము, మా జీవితాలను ప్రశుద్ధీకరించుకునే గొప్ప సమయము, పవిత్రపరచుకునే గొప్ప విధానము. ఎందుకంటే లోక ప్రయాణంలో అపవాది అయామములను ఎంత బలహీనులుగా మారుస్తున్న విధానాల్లో ఉన్నాం కనుక అపవాది మమ్మల్ని పాప మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుండగా మరి మేము ప్రతి సంవత్సరం కూడా మీరు పడిన శిల్వశ్రమ మరణ వేదనలను ఈ 40 రోజులుగా గుర్తు చేసుకొని మా జీవితాలను మార్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయం. కాబట్టి నాయన 25వ రోజులకు ప్రవేశిస్తుండగా 24 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు చక్కటి అంశం ద్వారా మీరు ఏ రీతిగా సిలువ వేయబడ్డారో ప్రతిరోజు కూడా మేము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మరొక వాక్యం చేత మా హృదయాలు సిద్ధపరచబోతున్న విధానంలో, వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచబోతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా తిరిగినాయన మీ భాషను నడిపించి మీ దివ్యమైన వాక్కులు హృదయంలో భద్రపరుచుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, యావదంతా కూడా మీరే తోడుగా నడిపించమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా శరణాగతులను పాడుకుందాం. సిలువే నా శరణ యేనోరా, సిలువే నా శరణ యేనోరా, నీ సేవకే నా ప్రాణము, 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 సిలువే నా శరణ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉత్తర ప్రచురాలుగా కీర్తన 49వ సంకీర్తన మన మధ్యలో మేడిద శ్రీవల్లి గారు వచ్చి ఉత్తర ప్రచురాలుగా చదవలసిందిగా ప్రార్థిస్తున్నా. నా కొరకు పొంచివారి దోష కృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలేను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కళ్ళు చూడక నిత్యం బతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదులను సంగతి అతనికి కనపడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతములకు ఉండననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనతను ఇచ్చిన వాడైనను మనుషులు నిలవజాడు, వాడు దర్శించిన మృగములను కూడినవాడు. స్వాతిశయములకును వారి నోటి మాటను బట్టి వారు అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయ్యుండును. ఉదయమై యథార్థవంతులుగా వారికి తేలుదురు, వారి స్వరూపములు నివాసములై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణం విమోచించును. ఒకడు ధర్మ సంపూర్ణుడై ఉన్నప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుకోడు, వాని గంట వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించుచు తన జీవితకాలంలో తనను పొగడుకొనినను. అతడు తన పితరులను తరమునకు తెరవలను, వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. అందరూ కలిసి ఘనతను నీకియు బుద్ధిహీనులైన వాడు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఇతడితో ఉత్తర పట్టణం ముగించబడను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. వాక్య పఠనముగా స్వార్థ పాఠ్యభాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు పోపూరి దేవి ప్రియ వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
పోపూరి దేవి ప్రియ. యోహాను సువార్త 18వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38 నుంచి 40 వరకు. యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినినని. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలలో నేను ఒకరిని మీకు విడుదల చేయవాడక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసి, ఈ బరబ్బు బందిపోటు కనుక. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి బోర్గడ్డ అన్నపూర్ణ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు మహాగణ తండ్రి, ఈ బంగారు పాదముల దగ్గరైతే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా ఇలాగ నీ పాదస్థితిలో చేయనైనా చిన్నగా జ్ఞాపకం చేసుకోవడానికి శక్తిని కృపను ధరించండి. నీ కొందనాలు తండ్రి నాయన. ఇదిగోనైనా ఇదిగోకి ప్రభావైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా ఈ నామాన్ని మహిమపరిచి నైనా. ఇదిగోనైనా తిరిగి మీ వాక్య భాగం చూపించినది నైనా. జ్ఞాపకం చేసుకోదండి నేను నీ పక్షాలనైనా నిలబడించిన నీ బిడ్డని బలపరచబడుచున్నాం తండ్రి. ఆయన వాక్యం ఎత్తించిన ప్రభావం మంచి నేలైనా పడి ఆయన ఫలించిన విత్తనములో ఉండడానికి సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. అపవాదులు వచ్చి ఎత్తుకుపోకుండా సహాయం చేయగలుగుతున్నాం. సమయం నుండి ప్రభావ సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. నీకు వస్తువులు తండ్రి. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన పెరుగుడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని రావాల్సిన త్వరగా రప్పించబడుగుతున్నాం. నీకు వందనాలు తండ్రి. ఎదుగునే నీ వాక్య భాగం ప్రభావ అయా సత్యమనగా ఏమిటో సెలవించావు ప్రభావ. నీకు వందనాలు వస్తువులు తండ్రి. వారి తండ్రి నైనా సత్యమైన నేను వదిలిపెట్టి ప్రభుత్వమైనా దొంగ అయిన వారిని ప్రభావ కోరుకునే ఉండగా తండ్రి నైనా అయ్యా వారిలో మేము కూడా ఉన్నాం తండ్రి. లేదు క్షమించి నీ సులుచాటు దాచుతూ అడుగుతున్నాం దేవని కొందన వస్తువులు తండ్రి. ఎందుకంటే ప్రభావ అది వస్తువుల గురించి వారితో రచించిన వారికి వెలితనం జరుగుతున్నాయి. అయ్యా రక్షణపడిచిన వారికి దేవుడి శక్తిని సెలవించిన వాళ్ళు తండ్రి. కొందన వస్తువులు అటు శక్తిని మేమందరం పొందుకునే భాగ్యాన్ని శక్తిని కృపను మాకందరూ దయచేయమని ఆయన పక్షంలో నిలబడి చెప్పుచున్న ప్రతి నాయన నీ బిడ్డను కూడా బలపరిచిన నీ కృపతో నింపమని మేమందరం వినగల శక్తిని గ్రహింపే మనసును మా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వినయ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మా మధ్యలో ఈరోజు వాక్య ధ్యానం చేయడానికి జరిగిల్లి ప్రభాకర్ గారు మనకి వాక్య ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకున్న విధానం కనుక మన జరిగిల్లి ప్రభాకర్ గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘించిన దేవులకు ప్రత్యేకమైన వందనాలు, వందనాలు. సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది. మరి 40 రోజులు క్రీస్తు శ్రమల ధ్యాన మండలంలో దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని అనునిత్యము నెవరవేసుకుంటూ మరి వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చి అది ఆయనతో సన్నిహితంగా గడపడానికి దేవుడు చూపిస్తున్న కృపకై మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం దేవునికి స్తోత్రం. మంచిది. వాక్యంలోకి వెళ్ళే ముందు కీర్తనలో నుండి 49వ సంకీర్తన మొదటి 3 వచనాలు చదువుతాం. సర్వజనుల ద్వారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి.
విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈ వాక్యము కోరాహు కుమారులు వీళ్ళు దేవాలయంలో కీర్తనలు పాడుతూ ఉంటారు. కోరాహు కుమారులు దేవాలయంలో కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ పాడుతూ ఉన్న కీర్తనలో ఇది ఒక కీర్తన. అయితే వాళ్ళు ఏమని పాడుతున్నారంటే, సర్వజనులారా, అంటే అక్కడ యూదులని, గ్రీసు దేశస్తులని, అన్యులని, దేవుని నమ్మినోళ్ళని, నమ్మనోళ్ళని ఏ భేదము లేదు. అందరూ ఆలకించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. అందుకని వీళ్ళు ఆ విధంగా ఆ కీర్తనని ఆలపిస్తున్నారు. సర్వజనులారా, ఈ భూమి మీద ఎంతవరకైతే ఈ మానవ మనుగడ ఉంటుందో అంతవరకు కూడా ఈ దేవుని సృష్టి మొత్తం కూడా దేవుణ్ణి సన్నుతించండి. ఎందుకంటే వారు ఆయన ప్రజలు. అయితే మరి అది గ్రహించలేక అజ్ఞాతి క్రమం వల్ల పాపము చేసి దేవునికి దూరస్తులయ్యారు. మరి దేవునికి దూరస్తులైన వారిని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేర్చడానికే దేవుడు తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు వారిని శరీరదారుడుగా ఈ లోకానికి పంపించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి రక్షణ కలుగుచున్నది. ప్రభు ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఒక రక్షణ కార్యమును చేయడానికి ఆయన శరీరధారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షణ కార్యం ఏంటంటే, తప్పిపోయిన నన్ను నిన్ను మనం అందరినీ కూడా ఆయన వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం చదువుకుందాం. 18వ అధ్యాయంలో 38వ వచనం నుండి 40వ వచనం వరకు ఒకసారి చదువుతానండి. నేను చదువుతానండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకరిని మీకు విడుదల చేయువాడు కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగారు. అయితే వారు, వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు ఎదుట నిలబడ్డాడు. ఒక నేరస్తుడిగా నిలబడ్డాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని రాజద్రోహం అని, మతద్రోహి అని ఆయన మీద నేరారోపణ చేసి
ఆయన్ని పిలాతు యొద్దకు తీసుకొచ్చాడు. ఈ పిలాతు ఎవరయ్యా అంటే రోమా సామ్రాజ్యపు యొక్క ప్రతినిధి. ఈ యూదా దేశము, యూదులు రోమా సామ్రాజ్యము కింద ఆధిపత్యంలో ఉన్నారు. ఈ యూదులు రోమా సామ్రాజ్యపు ఆధిపత్యంలో ఉన్నారు. అయితే మరి ఈ యూదులు యేసును సిలువ వేయాలి, యేసును వాళ్ళ నుండి ఆయన్ని వైదొలిగించుకోవాలి. ఎందుకు అంటే ఆయన ఆ యూద మతములో ఉన్న అనేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలను ఎత్తి చూపుతున్నారు. మీరు చున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు అంటున్నాడు. మీరు దశంభాగాల్లో అన్నీ చెల్లిస్తున్నారు, కానీ హృదయ శుద్ధి లేదు. ఇలా ఆ శాస్త్రుని పరిశీలిని ఆయన డైరెక్ట్గా మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఈ పిలాతు దగ్గరకు తీసుకొచ్చి మనందరి కొరకు ఒకడు మరణించడం మేలని ఇవన్నీ సులువు కాకపోతే వాళ్ళని కేకలేస్తున్నారంటే. అయితే మరి అన్నిటైనటువంటి పిలాతు ఏమంటున్నాడంటే, మరి మీకు పస్కా పండుగ ఒక ఆచారం ఉంది కదా, పస్కా పండుగ. మరి ఈ పండుగకు ఎవరో ఒకరిని, మీరు కోరుకున్న వాళ్ళని విడుదల చేసే అధికారము నాకు ఉంది కదా. మరి అప్పటికే జైల్లో ఉండి మరి సిలువ మరణానికి అపచెప్పబడుతున్న బరబ్బా అనేటువంటి ఇంకొక దొంగ ఉన్నాడు. మరి యేసును మీకు విడుదల చేసేదా, యూదుల రాజైన యేసును మీకు విడుదల చేసేదా అని అంటే, యూదుల రాజైన యేసును మాకు వద్దు, బందికానాల్లో ఉన్న ఆ నరహంతకుడైన బందిపోటైన ఆ బరబ్బాని మాకు విడుదల చేయండి. ఏ వ్యక్తి అయితే ఆ బరబ్బా అనే వ్యక్తి ఈ రోమా సామ్రాజ్యాన్ని తన బలము చేత, తన శక్తి చేత, తన జ్ఞానము చేత దాన్ని ప్రోలదోసి యూదా సామ్రాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి ఒక తృష్ణ, ఒక అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి ఈ బరబ్బా. ఈ బరబ్బా అనేటువంటి వ్యక్తి ఆ రోమా సామ్రాజ్యాన్ని పతనం చేయాలి, ఆ రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా లేచినటువంటి వ్యక్తి. మీకు అర్థమయ్యేదని చెప్పాలంటే, మనకు స్వాతంత్రాన్ని భారతదేశం 1947లో స్వాతంత్రం పొందుతుంది. ఈ స్వాతంత్రాన్ని నేను సాధించి తీరుతాను, స్వాతంత్రం నా జన్మ హక్కు అని కొంతమంది అతివాదులు ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ అలా కొంతమంది ఏం చేశారంటే, స్వాతంత్రాన్ని నేను సాధించి తీరాలి ఏ చేతనైనా. ముఖ్యంగా చెప్పాలంటే భగత్ సింగ్, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఒక చోట సమావేశం అయి ఉంటే వాళ్ళందరినీ చంపడానికి వాళ్ళ మీద బాంబులు వేసాడు. అంటే ఎక్కడైనా సరే ఆ బ్రిటిష్ వాళ్ళ బారి నుండి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, కత్తి చేతనైనా బలం చేతనైనా ఎక్కడైనా సరే అని భగత్ సింగ్ చిన్న వయసులోనే వాళ్ళు పట్టుకొని గురి తీశారు భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్వతంత్రాన్ని సంపాదించుకునే విషయంలో శక్తి చేతను, బలము చేతను, జ్ఞానము చేతను, ఏదో చేతను అని ఆ రోమా సామ్రాజ్యపు బారిలో నుండి ఈ యూదా దేశాన్ని, యూదా మతాన్ని కాపాడుకోవాలని పోరాడేటువంటి వ్యక్తి ఈ బరబ్బా. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? సర్వమానవులను వారు చేసిన ఆజ్ఞాతిక్రమం నుండి దేవుడికి దూరమైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా తిరిగి మళ్ళీ దేవుని సన్నిధానానికి చేర్చడానికి ప్రేమ చేత, కరుణ చేత, జాలి చేత, ఆయన చూపిన ప్రేమ వలన
తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరకు చేర్చాలని వచ్చిన ప్రేమాము, కరుణాము, ఆయన చూపిన ఆ దయ వల్ల తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తారని దయామయుడిగా వచ్చాడు. అయితే ఈయన సత్యం పలికేటువంటి వ్యక్తి. అక్కడ మనం గమనించినట్లయితే 38వ వచనం, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టించుని. మన రాజు ఎవరండి? సత్యవంతుడు. మన రాజు సత్యవంతుడు, అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు, నటనాశాడు అతనే కాదు. అందును బట్టి మనం సంతోషించాలి. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినండి. అయితే మరి మనం సత్యవంతులుగా ఉంటున్నామా? సత్యానికి మనకి చాలా దూరంగా ఉంటుంది ఒకసారి. నాకు బైబిల్ చదవటానికి కూడా ముందు బైబిల్ కూడా ఎక్కువగా చదివేవాడిని కాని రోజుల్లో సహజంగా ఒంటరిగా ఒక్కడనే పెరగటం వల్ల ఇంట్లో కూడా ఎవరు దండించేవారు కాదు. ఏదన్నా తీసుకుంటూ వస్తూ నేను తీసుకున్నాననేవాడు. అబద్ధం ఆడాల్సిన అవసరం రాకపోయేది, ఎందుకంటే వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు. అదే కొడితే అబద్ధం ఆడేవాడు. అలా పెరగటం వల్ల అవునంటే అవును, కాదంటే కాదు, అలానే బతకాలి అనుకుంటుండేవాడు. బైబిల్ చదివేటప్పుడు మత్తయి సువార్తలో ఏదో ఒక మాట ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలి. అంతకు మించి వచ్చినది దుష్టుడి నుండి వచ్చేది. అయితే మనం ఇలా ముక్కుసూటిగా యథార్థముగా సత్యాన్ని సత్యంగా చెప్తే ఎదుటివాడు నొచ్చుకుంటాడు. అందుకని మనం చాలా వరకు ప్రతి ఒక్క మాట కూడా ఎదుటివాడు మనల్ని ఏమనుకుంటాడో అని ఆలోచించి వాడు బాధపడకుండా ఉండడానికి మాట్లాడుతూ ఉంటాం. వాస్తవం, అది వాస్తవం. ఒప్పుకో, ఎదుటివాడు బాధపడతాడేమోనని అతన్ని మెప్పుకోని కొరకు అది అబద్ధమైనా సరే అదే నిజమని చెప్తాం. కానీ మన రాజు సత్యవంతుడు. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. మనం ఆయన పిల్లలం అవ్వాలంటే సత్యమును మనం అనుసరించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో ఇంకో చోట అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో రాలేడు. నా ద్వారా అంటే ఏంది? ఈ సత్య మార్గములో నడిచిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో వెళ్తాడు. ఈ ప్రేమ మార్గంలో నడిచిన వాడు మాత్రమే పరలోక రాజ్యం ఉంటాడు. ఈ లోకంలో మరీ ముఖ్యముగా ఇది మరి అంచెలంచెలుగా మన పితరులు జీవించిన కాలం వేరు, మరి మన తల్లిదండ్రులు కొంతకాలం జీవించిన విధానం వేరు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ నెట్ ఎప్పుడైతే ఫోన్ మొబైల్ వచ్చిందో మరీ ఎక్కువగా అబద్ధాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే అబద్ధాలకి మనం వారసులు కాదు, సత్యానికి మన వారసులు. సత్యానికి మన వారసులు. అబద్ధానికి జనకుడు దుష్టుడు. అయితే సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినని ఆయన ప్రేమ చేత, కరుణ చేత, దయ చేత ప్రతి ఒక్కరిని హృదయాలను గెలుచుకోవడానికి ఆయన శరీరదారుడుగా వచ్చి దేవునికి దగ్గర చేయాలంటే తప్పదు. మనం దేవునికి దగ్గర అవ్వాలంటే సత్య మార్గంలో నడవాలి. అంతకంటే మనకు మార్గం లేదు అని యేసు మనకు చూపించాడు మాదిరిని. యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరిని చూపించాడు. అందుకనే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికే పుట్టాను. అయితే మళ్ళీ ఇంకొక చోట అంటాడు, నేను
మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీ కొరకు మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏం చేస్తాడంటే మన పాపాలని ఒప్పింపచేస్తాడు. దాని నుండి మనం మలుపుకోవడానికి, తిరిగి దేవునికి దగ్గర అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్నునేమో మనందరినీ కూడా పురికొల్పుతూ ఉంటాడు. అందుకని ఒక చోట వాక్యంలో ఆత్మను ఆర్పుకుడి అని ఉంటుంది. ఆత్మను ఆర్పుకుడి అని ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు. అయితే శరీరముతో ఉన్నాను, ఆత్మతో ఉన్నాను, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అందుకనే మరి దేవుడు మనకు ఆ మాదిరిని కనుపరచడానికి ఆయన శరీరధారుడుగా ఈ భూమికి వచ్చాడు. అయితే మరి ఈ బలిపోటైనటువంటి నరహంతుడైనటువంటి దేశద్రోహి అయినటువంటి మరి బరబ్బాకు బదులుగా ఈ యేసయ్యను విడుదల చేస్తానంటే వాళ్ళు అంటారు, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, ఆ బలిపోటు దొంగ మాకు కావాలి, ఆ దేశద్రోహైన మాకు కావాలి, కానీ ఈ సత్యవంతుడు మాకు వద్దండి. ఎందుకంటే ఈయన అన్ని సత్యాలే చెప్పమంటున్నాడు. ఇది ఎక్కడ కుదిరింది లోకంలో? ఇది వాళ్ళు వ్యతిరేకించింది. ప్రభుత్వంలో ప్రేమైన దేవుడు బిడ్డ ఈరోజు మనం కూడా అదే అమ్మా అన్ని నిజమే మాట్లాడని చెప్తే ఆ చెప్పిన వ్యక్తిని వ్యతిరేకిస్తారు. అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు. కొట్టుకెళ్ళావా, 100 రూపాయలు ఇచ్చి పంపించా, ఎంత కొన్నావు, మిగిలిన డబ్బులే, కరెక్ట్గా చెప్పు, అబద్ధం ఆడబోకంటే ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, లేదా ఆ బాబు ఆ 5 సంవత్సరాలు కరెక్ట్గా చెప్తాడు. వాడే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇలా అన్నారు అంటే చెప్పకూడదురా, అక్కడ చెప్పకూడదు అని మనమే చెప్తాం. ఎందుకు? సత్యం మాట్లాడకూడదు, ఇలా సత్యం మాట్లాడకూడదు అన్నట్టు చెప్తాం. ఎందుకంటే ఈ లోకంలో జీవించాలి కదా. అంటే ఈ లోకంలో జీవించాలంటే సత్యాన్ని మాట్లాడకూడదా? మాట్లాడితే వ్యతిరేకిస్తాం, విరోధులుగా చూస్తాం, నా వాడు కాదని చూస్తాం. ఎందుకంటే అంత మరీ ముక్కు చుట్టుగా చెప్తే కదా అంత. యేసుక్రీస్తు ప్రభు వారు మొహమాటం లేనివాడండి. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చి ఒక ఆయన, నీవు మొహమాటం లేనివాడు మరియు నేను ఎదుగుతున్నా అంటాడు. అలాంటి సాక్ష్యం ఉన్నాయి భూమి మీద. శరీరదారులుగా జీవించినా సరే ఎక్కడ కూడా మొహమాట పడలేదు. మనం కూడా మొహమాటం లేనివాడుగా ఉండాలి. అయితే ఈ బరబ్బకు బదులుగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణము పొందాడు. అయితే ఆ బరబ్బకు బదులుగానే పొందాడా? కేవలం ఆ బరబ్బకు బదులుగానే సిలువ మరణం పొందాడా? కాదండి. ఆ బరబ్బ నరహంతకుడు, దేశద్రోహి, మరి అనేకమైన అలసడులు చేసినటువంటి వ్యక్తి. అలాంటి అలసడులు, అలాంటి ద్రోహాలు, అలాంటి తప్పులు చేస్తున్న మనందరి కొరకు కూడా ఆయన శిలువ మరణం పొందాడు. మనము చేసే తప్పుల కొరకు, మనము చేసిన పాపము కొరకు నువ్వు నేను అందరము, మనందరము ఆదాము మొదలుకొని అందరము కూడా త్రోవ తప్పిపోయిన ప్రతి ఒక్కరి పాప భారాన్ని ఆయన శిలువ మరణంపై తన ప్రాణము పెట్టి ఎలా చెల్లించాడండి. ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది పాపానికి శిక్ష తప్పదు, తప్పుకి శిక్ష తప్పదు. నువ్వు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష. మరి ఆ తప్పుని ఎవరు ఆ శిక్ష నుండి తప్పిస్తారు? ఎవరూ తప్పించలేదు, ఎవరూ తప్పించలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించి, మనల్ని కనికరించి, మన కొరకు ఆయన ఏ పాపము చేయకపోయినా, మన కొరకు పాప
ఎందుకని మన పాపములను ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి పాపములకు పరిహార బలిగా ఆయన ప్రాణం పెట్టి మన పాపాలను తుడిచివేశాడంటే మనం అందరం కూడా ఆయన చిందించిన రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు. ఎందుకంటే ఆయన రక్తము పరిశుద్ధమైంది, పవిత్రమైంది. మరి ఆ రక్తము చేత కడిగితే మనం కూడా పరిశుద్ధులం అవుతాం కదా, అవుతాం, అవ్వాలి. మరి పరిశుద్ధమైనటువంటి మనము మళ్ళీ పాపంలోకి వెళ్తాం. ఎంత బాధ! దేవుడు జాలితో కరుణతో మన తల్లి 2 చేతులు చాపి చూపిస్తున్నాడు. నా కళ్ళు చూస్తాను, నా మాట వింటాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నా మాట వింది. ప్రభుత్వ ప్రేమ బిడ్డలుగా మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నా సరే, అందుకనే కీర్తన 49లో చాలా విపులంగా రాశాడు. వాడు పెద్ద గొప్పవాడు, ధనవంతుడైనా సరే ఆ ధనాన్ని ఇచ్చి ఒక రోజు పోతాడు. ధనాన్ని ఇచ్చి ఒక రోజు పోతాడు. ఒకడు గొప్పవాడు, నువ్వు మంచివాడు అని ఊరంతా పొగిడినా సరే వాడు ఒక రోజు చనిపోవాల్సిందే. అందుకని వాళ్ళందరి కొరకు ఈ లోకంలో ఈ మనుషుల గొప్పల కోసం, మనుషుల ప్రేమ కోసం మనం సత్యాన్ని బోధించకుండా, సత్యాన్ని అనుసరించకుండా మనుషుల వైపు చూస్తున్నాం. కానీ అది శాశ్వతమైంది కాదు, అది శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. అదే కీర్తనాకారుడు 49వ సంకీర్తనలో రాసిన భావం శాశ్వతం. సత్యం అనేది శాశ్వతమైనది. కాబట్టి మనము సత్యాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండాలంటే అప్పుడే మనం దేవుని రాజ్యానికి చేరగలం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడును ఆ పరలోకపు తండ్రిని చేరదు. మరి ఆయన ద్వారా చేరాలంటే మనం ఆయన చూపిన మార్గంలో నడవాలి, ఆ ప్రేమమైన మార్గంలో నడవాలి, ఆ కరుణమైన మార్గంలో నడవాలి. అయితే ఇబ్బందులు వస్తాయి. వస్తే మాత్రం ఏమైంది? అదే అక్కడ 5వ వచనంలో 49వ సంకీర్తన 5వ అధ్యాయం అంటాడు, నా కొరకు పొంచువారి దోష కృత్యములు చూసినప్పుడు నేనేడా భయపడవలను. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. ఒకవేళ నువ్వు సత్యం చెప్తుంటే నీ మీదకి అటాక్ అవుతున్నారేమో, నువ్వు భయపడబాకు. దేవునికి స్తోత్రం. నువ్వేదో యథార్థంగా జీవిస్తుంటే నీకోసం ఒక ఎవరైనా ఎదురుదట్లేదు, దేవునికి మహిమ అనుకోండి అంతే. అలానే ఎంతో మంది హతసాక్షులు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. అది శాశ్వతమైంది. అంతేగాని అశాశ్వతమైన దానికి మనం పరుగులు ఎత్తకూడదు, భయపడకూడదు. అది కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తుంది ఉద్దేశం. అయితే ప్రభు నన్ను ప్రేమ దేవుడు పెట్టారు. అందుకొరకు దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మరి మనం అలాంటి సత్య సంబంధమైన వ్యక్తులుగా జీవించినట్లయితే ఆ నిత్య రాజ్యములో ప్రభు మన కొరకు లెగించి స్టెపిను పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు లెగించి ఆయన స్వాగతం పలుకుతున్నట్టుగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన యథార్థంగా జీవించాడు, సత్యంగా జీవించాడు, వెలుగుగా ఉన్నాడు ఈ లోకానికి. కాబట్టి ప్రభు ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన చూపిన మార్గంలో, ఆ సత్య మార్గంలో, ఆ ప్రేమ మార్గంలో జీవించి క్రీస్తు మన కొరకు, మన పాపంలో కొరకు ఆయన వెలచెల్లించాడు. ఆ దొంగగా, ఆ దేశద్రోహిగా, ఆ విప్లవకారుడుగా ఉన్న బరబ్బా కొరకు ఆయన మరణం పొందాడు అన్నది ఎంత నిజమైందో. అలాంటి లక్షణాలు కలిగిన, అలాంటి దేశద్రోహాలు, అలాంటి దేవునికి దూరంగా బతుకుతున్న మన కొరకు
ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ విషయాన్ని గ్రహించుకొని మనం ఆయనకైనా ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. అది ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ అందరికీ కూడా మరోసారి వందనాలు. థ్యాంక్ యూ. దేవుని సంగమా బిడ్డలారా, మరి యొక్క గొప్ప వాక్యము ఈ 40 రోజులు కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మరి ఆయన్ని సిలువ శ్రమ మరణ వేదనకు గురైన విధానాలన్నీ కూడా ప్రతిరోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా బలపాకు బదులుగా అనే అంశంతో వాక్యాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఇంతవరకు మరి తల్లి ప్రభాకర్ గారు ఎంతో చక్కగా మరి సత్యమైన ఆ దేవుణ్ణి నమ్మని వారిగా మనం జీవించాం, న్యాయమును నమ్మలేని వారిగా మనం జీవిస్తున్నాం, సత్యాన్ని నమ్మలేని వారిగా మనం జీవిస్తున్నాం. మరి కాబట్టి లోకం ఎలా ఉంది? మా మంచి కంటే చెడు వైపే ఎక్కువగా ఉంది అన్న నిదర్శనం. ఎందుకంటే ఒకవైపు మంచి, ఒకవైపు చెడు ఉంది కదా. ఒకవైపు యేసుక్రీస్తు వారు, ఒకవైపు బరబ్బా. ఎవరిని విడుదల చేద్దాం? చూడండి, లోకానికి అంత ప్రశ్న, అది చాలా గంభీరమైన ప్రశ్న. దేవుని ద్వారా మనం గుర్తు చేసుకునేద్దాం. మనం మంచి వైపు వెళుతున్నామో చెడు వైపు వెళుతున్నామో ఈ రోజైనా మనం గుర్తు చేసుకోవాలి. మరి మంచినేమో సిలువ వేయమని కేకలు వేశారు, చెడునేమో విడుదల చేయమని కేకలు వేశారు. మరి ఈరోజు కూడా అదే స్థితి, అమ్మాయి అదే స్థితిలో ఉన్నాం. మంచికి లోకము కాదు కదా. చాలా మంది ఇప్పుడు కూడా అదే సాగుతారే, మంచిగా ఉంటే మనం బతకమే ఈ లోకంలో. చూసారా, అది ఆ మాట నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడే ప్రజలందరికీ కూడా గుర్తు చేసే గొప్ప విధానమే ఈ వాక్యం. అందుకని బరబ్బా ఎలాంటి వాడు? గజలంగా కదా. మరి గజలంగా, భయంకరమైన గజలంగా నరహంతకుడు. అలాంటి బరబ్బాను విడుదల చేయడం ఏంటి? మనల్ని రక్షించడానికి, కాపాడటానికి వచ్చిన యేసుక్రీస్తు వారినేమో సిలువ వేయని కేకలు వేయటం ఏంటో ఈరోజు గుర్తు చేసుకొస్తాం గొప్ప విధానం. అందుకనే బరబ్బా, బార్నెస్ అబ్బా అమ్మంటే తండ్రి. మరి అలాంటి బరబ్బా తండ్రి అనే పేరుతో పిలువబడ్డ ఆ బరబ్బా చివరికి యేసుక్రీస్తు వారు సిలువకు నా కొరకే కదా మరణిస్తుందని తెలుసుకొని, అయ్యో ఇదేంటి నాకు పడాల్సిన శిక్ష ఆ దేవునికి పడుతుందని తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి తండ్రి అని కూడా కేకలు వేస్తూ వచ్చిన సందర్భం కూడా మనం గుర్తు చేస్తున్నాం. అంటే మారు మనసు పొందుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అంటే అతను పశ్చాత్తాపడ్డాడో మారు మనసు పడ్డాడో లేఖన భాగాల్లో బైబిల్ గ్రంథంలో తెలియచేయలేదు. కానీ అతను తిరిగి రావడం అనేది మనకు ఉంది. అంటే మారు మనసు పొందాడు అంటానికి నిదర్శనం కూడా మనకు కనపడుతుంది. ఈ ముగ్గురు కూడా ఎవరో ముగ్గురు? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అటువైపు, కుడివైపు, ఎడమవైపు గెస్టోస్ అని ఇంకొక పేరు ఏంటి? డిస్మాస్. డిస్మాస్ ఇద్దరు కూడా ఎడమవైపు, కుడివైపు. బరబ్బా. ఈ ముగ్గురు కూడా రోమా ప్రభుత్వం యొక్క డబ్బును దోచుకొని యెరూషలేముకు వస్తున్నప్పుడు పట్టుబడ్డ వాళ్ళు ముగ్గురు. వారిద్దరినేమో సిలువ వేశారు, బరబ్బానేమో విడుదల చేశారు. మరి జాతి ఏంటి? బరబ్బా జాతి జల్లెట్ల జాతి. కాబట్టి యూదా, ఇప్పుడు యూదా ఇస్రాయేల్ యూదా ఉన్నాయి కదా, యూదాకి జల్లికట్టు కూడా ఇస్తాడు. ఎందుకని? రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు కనుక వారంటే బాగా ఉన్నాం. అధికారుల దగ్గర దోచుకొని పేదవారికి సాయం చేయడానికి మరి యొక్క బరబ్బా చేసే పని. కానీ దేవుడు ఆ విధంగా కూడా మంచిది కాదు. దాని కొరకు నువ్వు హత్య చేయటం, దొంగతనం చేయటం కూడా తప్పు అని ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేసిన విధానం. కాబట్టి ఈరోజు బరబ్బాకు బదులుగా ఏమి సిలువ వేయబడింది? మా మంచి అనేది సిలువ వేయబడింది. మరి ఈరోజు మనం కూడా ఆ మంచి లోకములో లేకుండా పోతుందనేది ఖచ్చితంగా ఈరోజు మనందరికీ తెలుసు కదా. మంచి లోకము కాదని మనందరికీ కూడా తెలిసిన విధానమే. మరి ఎప్పుడైనా కానీ ఈ 40 రోజుల సిలువ ధ్యానాలలో అయ్యో మంచి కొరకే కదా ఆయన సిలువ వేయబడింది, మరి ఆ మంచిని ఎందుకు మేము కాపాడుకోలేకపోతున్నాం అని ప్రతి ఒక్క హృదయాలు
ఏ విధంగా ఖచ్చితంగా పరిశ్రమ చేసుకొని ఆ మంచిలోనే మంచి మార్గంలో నడవాలి. మంచి ఎప్పటికైనా మంచే అనుకుంటారేమో, ఇప్పుడు నేను మంచిగా వెళితే లోకము సరిగైంది కాదు కనుక నాకు శిక్ష పడుతుందేమో అనుకుంటారేమో, కానీ ఆ మంచి నేను మళ్ళా కాపాడుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అలాంటి గొప్ప వాక్యము, చక్కటి వాక్యం ద్వారా మరి మన జలమిల్లి ప్రభాకర్ గారు మరి విధంగా ట్రైనింగ్ కూడా చేసి చక్కటి వాక్యాన్ని అందించిన మరి జలమిల్లి ప్రభాకర్ గారికి మా కుటుంబ తరపున, సంఘం తరపున నిండు వందనాలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. దహన బలి నీకు నానిస్తము మరియు దైవ బాలులు విరిగినయా మాయే. యెహోవా దేవా విరిగి నలిగిన ఎట్టి హృదయాంబలక్షంబు చేయవు. నీ కటాక్షంబుతో సియోనుకు నిపుడే నెలరు తోడను మేలు సేయుము. పురాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వాంగ హోమము. ఎంతో ఇష్టమో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగినయా మాయే. ప్రార్థిద్దాము. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరమండలములో ఆశీర్వాదంగా ఉన్న గొప్ప దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా, గడిచిన నెల దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మళ్ళా ఈ శిలువ శ్రమ ధ్యానాలు 40 రోజులు అయ్యా మిమ్మల్ని ధ్యానం చేసుకునే ధన్యతగా 25వ రోజులోకి నడిపించి బరబ్బాకు బదులుగా అన్న అంశాన్ని మా గుర్తు చేస్తున్నారు. అయ్యా, గజనంగా నరహంతకుడు ఇతరుల గురించి వాక్యం ఏంటి అని అందరం అనుకోవచ్చేమో తండ్రి. అయ్యా, బరబ్బా అంటే చెడుకు సాదృశ్యం. అయ్యా, చెడుకు సాదృశ్యంగా ఉన్న విధానము. మరి ఇలాంటి బరబ్బా పరిపక్వం చెందిన పాపికి సాదృశ్యంగా ఉండగా అయ్యా పాపిని రక్షించడానికి అయ్యా మంచి అనేది ఆయన తెలియచేయడానికి, సత్యం అంటే ఏమిటో తెలియచెప్పడానికి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడిగా మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏది మీరు కావాలి, ఏది కావాలని కోరుకుంటున్నారు అన్న గొప్ప ప్రశ్న ఈ రోజునైనా మానవాళికి వేసిన ప్రశ్న. మరి ఏది కోరుకున్నారు? అయ్యా, లోకం మంచి కంటే చెడు వైపులకే ఎక్కువగా మొగ్గు చూపుతానికి ఈ రోజు ఈ వాక్యమే మాకు ముఖ్యమైనది. అంటే మంచిని కోరుకున్న కంటే చెడునే ఎక్కువగా కోరుకునే మనస్తత్వాలతో ఈరోజు మనుషులుగా మేమందరం కూడా జీవిస్తున్నామనడానికి నిదర్శనాలు ఎన్నో ఎన్నో తండ్రి. మరి నీతివంతులైన యేసు ఒకవైపుగా, నేరస్తుడిగా బరబ్బా ఒకవైపుగా ఉన్నారు. మరి ఏమి కావాలి, కావాలి కోరుకు అంటే అయ్యా ఇదిగో బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు. మరి ఎలా ఉంది తండ్రి లోకము? అయ్యా మమ్మల్ని రక్షించడానికి, మాకు మరణం లేకుండా తిరిగి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి అయ్యా మీరు ఇంతగా త్యాగం చేయడానికి లోకానికి వచ్చి ఇంత త్యాగం చేస్తే అయ్యా సిలువ వేయండి, సిలువ వేయండి కేకలు వేసిన వాడిగా ఉన్నాం. అయినా కానీ అయ్యా బరబ్బా నరహంతకుడు, దొంగ, అయినా కానీ అయ్యా అతను రక్షించడానికి వచ్చిన వాడు కాబట్టి అతను ఆల్రెడీ జైల్లో బంధించబడి ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నవాడు. మరి అలాంటి చివరి క్షణాల్లో అయ్యా బరబ్బాని అలాగా రక్షించిన సమయం కూడా మేము చూస్తున్నాం. మరి ఇందుకైనా ఆ గెస్ట్ హౌస్ అనే ఆ అప్పుడు వైపున దొంగ, డిస్పాస్ అనే మరొక దొంగ అయ్యా వారు కూడా వారితో సహచరుడే. ఈ ముగ్గురు కూడా
విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎడమవైపున దొంగ చివరి క్షణంలో రక్షించబడలేకపోయిన సందర్భాన్ని కూడా మాకు గుర్తు చేశారు. కుడివైపున దొంగ చివరి రెప్పపాటు కాలంలోనే మారుమనసు పొందిన వాడిగా మాకు చూపిస్తున్నారు. ఇక్కడ గతంగా నరహంతకుడైన బరబ్బా కూడా తన తప్పు తెలుసుకున్నాడని కొన్ని పండితులు చెప్పిన మాటలు ఈ రోజు మాకు గుర్తు చేస్తున్నారు. వ్యాఖ్యానం చేసిన వారు చాలా మంది కూడా మారుమనసు పొందుకొని తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, మా కొరకే చనిపోయాడు, ఈ దేవాది దేవుడు ఏనే అని కేకలు వేసినట్టు కూడా పండితులు ఆయన తెలియజేసిన వ్యాఖ్యానాలు. కాబట్టి బరబ్బా కూడా మారుమనసు పొందాడు అనే మాట ఈ రోజు మాకు కనబడుతున్నది. దాని కొరకే ఈ రోజు మీరు శివ యాగంగా అర్పించుకున్నారన్న వాక్యం తండ్రి. ఈ రోజు మరి సత్యం ఏంటో తెలుసుకోండి అని కూడా ఈ రోజు తెలుసుకున్న గొప్ప విధానం. కాబట్టి ఆ సత్యం తెలుసుకొని వారిగా జీవిస్తున్నామంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని మీరు చెప్పిన మాటలు ఈ రోజు మేము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు ఆ సత్యం వైపే, ఎనగా మంచి వైపే మేము నాయనా నడవాలి, ఆ మంచి మార్గంలోనే మేము ఉండాలి. క్రైస్తవులుగా చేయవలసిన గొప్ప కర్తవ్యం. కానీ ఈ రోజు కూడా ఎలాంటి స్థితిలో మేము ఉన్నాం, ఎలాంటి స్థితిలో మేము జీవిస్తున్నాం? మంచి కంటే చెడు వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాం తండ్రి, మొగ్గు చూపుతున్నాం. మరి ఈ రోజైనా తీసుకేసుకొని మంచి అని కొద్దిగా కఠినంగా ఉన్నా గానీ, బాధ కలిగించినా గానీ, సంభవించినా గానీ ఆ మంచి వైపే ఉన్నట్లయితే, స్థిరంగా దృఢంగా ఉన్నట్లయితే ఆ మంచి నిన్ను కాపాడుతుందని కూడా ఎన్నో ఎన్నో సందర్భాలు మాకు తెలియజేస్తున్నారు. మరి ఎప్పుడైనా తెలుసుకొని మంచి వైపే ఉండే గొప్ప విధానంలో బిడ్డలు నడవటానికి ఆయన మీకు దయచేయండి. కాబట్టి ఈ రోజునైనా మరి జరుగుల ప్రభాకర్ గారు బైబిల్ ట్రైనింగ్ లో పూర్తి చేసుకొని చక్కటి వాక్యాన్ని అందించిన గొప్ప విధానం తండ్రి. కాబట్టి అయినా మరి కీర్తనకారుల ద్వారా రాసిన కీర్తనకారుల ద్వారా సంకీర్తన ద్వారా ఎంతో గొప్ప వాక్యాన్ని ఈ రోజు నాయనా మరి దీంతో బరబ్బా విడుదల అనే దాన్ని బదులుగా అనే వాక్యాన్ని ఎంతో చక్కగా చెప్పిన గొప్ప విధానం. కాబట్టి ఆయన దీవించి వారు చదివిన చదువు ద్వారా పరిచయంలో వాడబడాలని ఎంతగా ఆశపడుతున్న గొప్ప విధానం. మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి, కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. మరి ఇక్కడ పరిచయంలో ముందు సాగాన్ని కూడా మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో ఆ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే విధానాల్లో ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకునే వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయండి. వచ్చిన వారు బట్టి, రాని వారు బట్టి, వృద్ధాపులున్న వారు, నడివేస్తున్న వారు, ఎవరు ప్రదర్శిస్తున్న వారు, చిన్నపిల్లలు, కుష్ఠరోగులు, అనాథలు, అమాయకులు, గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. బాలింతరాలు తల్లిదండ్రులను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారికి విడుదల దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులతో వారికి ఆర్థికంగా సాయం చేయండి. విధవల పక్కన వ్యాజ్యం చేస్తూ మీ కృప అనుగ్రహింప చేయండి. అయినా పాడి పశువుల పక్షాలను దీవించండి. పశువుల కాపులను, గొర్రెల కాపులను దీవించండి. అలాగే తండ్రి మరికొను వ్యవసాయదారులను, వ్యాపారస్తులను లాభదాయకంగా నడిపించండి. మరికొను వాహనాల ప్రతి వారిని కూడా తిరిగి క్షేమకరంగా నడిపించండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, దూర ప్రాంత ఉద్యోగాలు చేసే వారిని ప్రమోషన్తో రాకపోకల్లో తోడుగా నడిపించండి. అలాగే చదువుకునే బిడ్డల విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విజయవంతంగా నడుచుకునేలాగా మంచి మార్కులు రాసే భాగ్యం దయచేయండి. ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యేలాగా వాటిలో మంచి మార్కులతో విజయం సాధించుకునే భాగ్యం దయచేయండి. వేరే వేరే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. రాకపోకల్లో తోడుగా ఉండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎండదెబ్బ జరగకుండా కృపాక్షేత్రంతో నడిపించి నాయన చక్కటి మంచి మార్కులు సాధించుకునే బాధ్యత మా పిల్లలకు దయచేయండి. మరి ఇక్కడ సేవకులుగా ఉద్యోగాలు చేసే పిల్లలు, ప్రజల క్షేమాన్ని కొడుతూ చేసే ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగంలో వారు ఏ విధమైన లంచగొండితనంగా లేకుండా ప్రజల క్షేమాన్ని కోరుతూ చేస్తే తిరిగి మీ ద్వారా ప్రతిఫలం పొందుకునే బాధ్యత వారికి దక్కుతుంది తండ్రి. అటు కృప వారికి దయచేయండి. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని చక్కగా పరిపాలించి శాంతి సమాధానంతో నడిపించే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూళ్ళు అభివృద్ధిలో నడిపించండి. టీచర్స్ దీవించండి. సమాజాన్ని బలపరచండి. వీళ్ళందరూ ప్రార్థనలు ఉండాలి, నిండిపోవాలి తండ్రి. అటు వారికి దయచేయండి. మరి ఎలక్షన్స్ జరగబోతుండగా శాంతిగా జరగాలని మీకు దయచేసి మంచి
మంచి నాయకులుగా ఏర్పాటు చేయడానికి కృప దయచేయండి. అలాగే తండ్రి నాయన నూతన దేవాలయ విషయంలో ఒకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నిసార్లు మేము ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తున్నాడు. బిడ్డలు గ్రహించుకోండి తండ్రి. ఏదో నేను ఎక్కువగా చేస్తున్నానని అనుకోకుండా బిడ్డలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక దేవాలయ నిర్మాణ విషయంలో ఆలోచన చేసుకొని దాన్ని విరుగాకి వెళ్ళకూడదు. మరి ఏ విధంగా ఐక్యమత్యంతో సమాధానంతో అందరూ కూడా చక్కగా దాని నిర్మాణంతో ముందుకు సాగాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ఎందుకు ఇంతగా ప్రార్థిస్తున్నామో ఆయన ప్రార్థన ఆగించే దేవుడిగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆయన సమాధానంతో ఐక్యమత్యంతో నడిపించుకునే గొప్ప విధానంలో ఆ దేవాలయం గొప్ప దేవాలయం నిర్మించబడబోతుంది. అటు కృప దయచేయండి. ముఖ్యంగా ఈ సమయంలోనైనా అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని గ్రామంలో గాని హాస్పిటల్ గాని ఎవరైతున్నారో మా సంఘంలో పక్షవాయుతో గుండె జబ్బులతో బ్రెయిన్ పెరాలసిస్ గా వచ్చిన విధానంలో ఇంకా వ్యాధితో థైరాయిడ్ సమస్యతో కాలు గాయాలు వెనుపూస గాయాలు తుల్లి గాయాలైన అందరి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా బిడ్డ పోపుని జగన్ గారి కుమారుడు విషయంలో పోపుని సానిల్ గారి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న వయసులో మరి పెరాలసిస్ గా బ్రెయిన్ పెరాలసిస్ గా వచ్చిందని శ్రమిస్తున్నారు. బిడ్డ విషయం మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న వయసులో వ్యాధి వచ్చిన విధానం ఏసునామములో గర్దించి ప్రేమి హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ బిడ్డలందరూ కూడా ఎంత దుఃఖంతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నాం. మా సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. ఖచ్చితంగా సంఘం ఎందుకు అయ్యేలాగా ఏర్పడిందనగా సంఘం ఎందుకు ప్రార్థన చేయాలని చెప్పి ఉండగా ఇదిగోనైనా మా కుటుంబాల్లో ఎవరికి బాధగా ఉన్నా కానీ మాకు బాధే కాబట్టి కన్నీటితో వేదంతో ప్రార్థిస్తున్నాం. పోపుల స్వామి గారిని తిరిగి మంచి ఆరోగ్యంతో మళ్ళా గృహానికి నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ధైర్యపరచమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన మరి ఈ సమయంలో మరోసారి మా సంఘంలో గ్రామంలో ఎలాంటి శోధన రానియకుండా మీరు నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా దీక్ష తీసుకున్న బిడ్డలు చివరి రోజులకు వస్తున్నారు. ఖచ్చితంగా బిడ్డలు ఎందుకు ఈ 40 రోజులు మేము ఇంత కఠినంగా దీక్ష తీసుకున్నాం అనగా తర్వాత రోజులు ఎంతో చక్కగా వారి జీవితాన్ని నడిపించుకునే విధానం బుద్ధి గల కనికల వలె సిద్ధపాటుతో ఉండే గొప్ప విధానం అతి కృప మా బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. ఈ 40 రోజులు కఠినమైన దీక్షతో ముందుకు సాగిన బిడ్డగా ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించిన ఆయన ఆ బిడ్డలు ఏ విధంగా ఎందుకు దీక్ష తీసుకున్న ఆయన నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలని తీర్మానం చేస్తున్నారో ఆ పరిశుద్ధమైన మార్గం ఎంత గొప్పదో కూడా ఆయన మరొకసారి గుర్తు చేయబోతున్నారు, చూపించబోతున్నారు. అటు వారికి దయచేయండి. మరి ఆయన ఈ గొప్ప సమయంలో మా కుటుంబాలందరూ కూడా దీవించిన ఆయన సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మాకు ఆహారం నేడు మాకు దయచేయము. మహిళా అపరాధము చేసిన వారిని నీకు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధన తేకాదుష్టును తప్పించుము. రాజ్యములు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 25వ రోజు బలపాకు బదులుగా మంచి అనేది శిలువ వేయబడింది. ఎందుకనగా ఆ మంచిని కాపాడటానికే మంచిని తిరిగి మా ద్వారా ఈ లోకంలో ప్రకటించడానికే చెడునేమో విడుదల చేయండి అన్న చెప్పబడిన వాక్యం. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఆ మంచి మార్గంలో నడవాలని చక్కని వాక్య భాగం ద్వారా మా హృదయాలను గుర్తు చేసిన ఆయన హృదయంలో నింపిన గొప్ప విధానంలో విన్న విధానంలో బిడ్డలకును రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ బిడ్డలకును వారికి వారి కుటుంబాలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాపస కటము బాపు తకింద పటు బాధను దినావా ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, నితులవ నింతు స్వా
ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ నింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాపమి మోచకుండా నా పాలి దైవమా నా పాపములకు కీబాట్లు నొందినా